యూట్యూబర్ ప్రశ్న రావణ్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని రావణ్ పిటిషన్ దాఖలు చేశారు. తన కేసులన్నింటినీ సిబిఐతో విచారించాలని కోరారు. మరోవైపు ప్రశ్న రావణ్ కు గన్నవరం న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుపై గన్నవరం స్టేషన్ లో రావణ్ పై కేసు నమోదు చేశారు. విద్రోహం సహా ఇతర చట్ట వ్యతిరేక చర్యలకు రావణ్ పాల్పడినట్లు శివశంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గన్నవరం పిఎస్ లో విచారించిన తర్వాత రావణ్ ను కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల తరపున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు వాదనలు వినిపించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న రావణ్ తరపున సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న గన్నవరం కోర్టు న్యాయమూర్తి రావణ్ కు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో రావణ్ ను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ప్రధానంగా నిన్న గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చినటువంటి పోలీసులు ఆయన పైన మోపినటువంటి కేసుల ఆధారంగా కూడా ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలుకు ప్రశ్న రావణ్ తరలించగా ఈ రోజు హైకోర్టులో ప్రశ్న రావణ్ వేసినటువంటి కేసులకు సంబంధించి కూడా విచారణకు రాబోతుంది. ప్రధానంగా ఏదైతే బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ప్రస్తుతం రిమాండ్ కు తరలిస్తున్న నేపథ్యంలో ఆయన పైన ఇప్పటికే 5 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అయితే ఇవన్నీ కూడా ఒకటే పవన్ కళ్యాణ్ పై తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏలూరు వేదికగా దళిత క్రైస్తవ సమర శంకారం సభలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అన్నింటినీ కూడా ఒకేసారి విచారించాలి అని కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు 5 పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులు చూసుకుంటే కనుక ఎక్కడ ఒకదానికి ఒకటి కూడా అటు కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదే కాకుండా అనేక రకాల ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఈ రోజు అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే దాదాపు జూన్ 30వ తేదీ 5 రోజుల క్రితం హైదరాబాద్ లో అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా మొదట పిఠాపురం పిఎస్ లో కూడా అరెస్ట్ చేసి జరిగింది ప్రశ్న రావణ్. అక్కడ ఏదైతే జరిగిందో అక్కడ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అక్కడ కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సీఎం చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేశారని కూడా అక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది పిఠాపురం. ఆ తర్వాత సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు 2025 డిసెంబర్ లో ఎండపల్లి స్కూల్లో కుల వివక్షపై విద్యార్థులతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించి ఆ వీడియోను యూట్యూబ్ లో పెట్టారని పిల్లల నేరాలకు వాడుకున్నారంటూ కూడా BNS 95 సెక్షన్ కింద కూడా కేసు నమోదైంది. అంటే దీనికి అటు పవన్ కళ్యాణ్ కేసుకి ఎటువంటి సంబంధం లేని రెండో అరెస్ట్ గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా కోర్టు రిమాండ్ తిరస్కరించి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సంబంధించి వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలతో పాటు తిరుపతి లడ్డూ కల్తీన ఈ వ్యవహారానికి సంబంధించి హిందూ మతంలో కులాలపై వివాదాస్పద కామెంట్లు చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఇనుగూరు పోలీస్ స్టేషన్ లో అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇలా మనం చూసుకుంటే కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి వ్యాఖ్యలే కాకుండా అనేక కేసులు కూడా ఈ రోజు ఉన్న నేపథ్యంలో ప్రశ్న రావణ్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏదైతే ఆయన చేసినటువంటి వివరణ ఏదైతే ఉందో కేవలం అన్ని కూడా ఒకే కేసులు అనేది మాత్రం ఖచ్చితంగా దానికి విరుద్ధంగానే కేసులు అనేవి ఉన్నాయనేది కూడా స్పష్టమవుతుంది. అందుకు తగ్గట్టుగానే గన్నవరం పిఎస్ లో చివరిసారిగా నమోదైనటువంటి కేసు ఏదైతే ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఇచ్చారో జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు, అందులో ప్రధానంగా కూడా అటు ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించే విధంగా వీడియోలు పెట్టారని, ప్రధానంగా మావోయిస్టు హిడ్మాకు మద్దతుగా మాట్లాడారని, అంతేకాకుండా నిషేధిత సిపిఐ మావోయిస్టు సంస్థను ఆ భావజాలాన్ని పొగుడుతూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారనేటువంటి కోణంలో కూడా విద్రోహ కేసు అనేది కూడా నమోదైంది. ఈ అన్ని కేసుల్లో కూడా ఇదే తీవ్రతరమైనటువంటి కేసుగా కూడా మనం భావించవచ్చు. ఈ తరుణంలో ఉపా చట్టాన్ని సెక్షన్లు 113 అలాగే 39 ఈ రెండు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారు, అలాగే నిషేధిత సంస్థలకు మద్దతు తెలిపినటువంటి తీవ్రమైన సెక్షన్లు నమోదు చేయడంతో ప్రస్తుతం ఈ రోజు జరిగేటువంటి హైకోర్టు విచారణ నేపథ్యంలో కూడా హైకోర్టు తీసుకునే నిర్ణయం మీద కూడా ఈ రోజు అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకే సెక్షన్ కాదు, ఇక్కడ ఒకే కేసు కాదు, 5 చోట్ల కూడా 5 వేరు కేసులు అనేది తెలిపేందుకు అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా న్యాయవాదులు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించి ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిమాండ్ పడే విధంగా ఆ విచారణ వాదించడం, ఆ తర్వాత ఈ రోజు ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించడం జరిగింది. ఈ పోలీసుల తరపున కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అయినటువంటి బైరా రామకోటేశ్వర కూడా వాదనలు వినిపించారు. మరోవైపు
జడా శ్రావణ్ కూడా రావణ్ తరపున తీవ్రంగా ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు హైకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చే విధంగా, మరోవైపు అన్ని కేసుల్ని ఒకే చోట ఒకేసారి విచారించే విధంగా కూడా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి రాష్ట్రంలో వైపు మతాలకు సంబంధించి, రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా వివాదాస్పదంగా మారినటువంటి రావణ అంశం అనేది కూడా ఈ రోజు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్.